చార్లెస్ డార్విన్ ఇంత పెద్ద శాస్త్రం చెప్పిన తర్వాత ముసలోడు అయినాడు. ఆయన మరణ పడక మీద ఉన్నాడు. ఆయనకు పరిచర్య చేయడానికి ఒక నర్సును నియమించారు. ఆయన చనిపోకముందు నర్సుని పిలిచాడట. ప్లీజ్ బ్రింగ్ మీ ద బుక్ అని అంటే ఆమె విచ్ బుక్ సార్ అని అడిగింది. డోంట్ యూ అండర్స్టాండ్ వెన్ ఐ సే ద బుక్ without quoting the name, if I say the book, there is only one book worth being called the book, which every human being must read before breathing the last. That is the Holy Bible. ఆఖరి శ్వాస పీల్చక ముందు ప్రతి మనిషి తప్పక చదవాల్సిన గ్రంథం ఒకే ఒకటి ఉన్నది. అది పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఆ బుక్ తీసుకురావమ్మా అని అడిగాడట. అని ఆయన కిటికీలో గుండా చూస్తే అక్కడ ఒక చర్చ్ కనపడతాం. చర్చ్ వైపు చూస్తూ ఉన్నాడు. అదేంటండి బైబిల్ అంతా నాన్ సెన్సు, అది సృష్టి అట్లా జరగలేదు, ఇలాగా ఏకకణంగా జీవిపోయి కోతులకు ఏమో తోకలు ఊడిపోయి మనుషులైనారని రాశారు కదా మీరు, బైబిల్ అంతా తప్పని రాశారు కదా, ఇప్పుడెందుకు బైబిల్ కావాలంటున్నారు అంటే ఆయన చెప్పిన మాట ఇది. ఐ వాజ్ అ యంగ్ మ్యాన్ ఫుల్ ఆఫ్ డౌట్స్ అండ్ క్వశ్చన్స్. ఐ రేజ్డ్ మై క్వశ్చన్స్ అండ్ డౌట్స్. ఐ వాజ్ థింకింగ్ అలౌడ్. నేను ఒక యవనస్తుని, నాకు నిండా ప్రశ్నలు సందేహాలు ఉన్నాయి నా మైండ్లో. వాటిని పబ్లిక్గా నేను మాట్లాడాను. కొంతమందికి అది అనుకూలంగా కనపడింది. దాన్ని వాళ్ళు పికప్ చేసుకొని అదొక మతంలాగా మార్చేశారు. నేను జస్ట్ నా సందేహాలు, నా అనుమానాలు, నా ప్రశ్నలు అవి. నేను కూడా కాన్ఫిడెంట్గా ఇలాగే జరిగిందని నేను చెప్పలేదు కదా. నా పుస్తకాలు చదవండి, ఇలా జరిగి ఉండే అవకాశం ఉంది, ఇలా జరిగి ఉండొచ్చు కదా అని నేను హైపోథిసిస్ రాశాను. దాన్ని ఒక పెద్ద రిలీజన్ చేశారు. ఎందుకు? శాస్త్రీయ దృక్పథముతో, ఆలోచనతో, నిరూపణలతో, వాదోపవాదాలతో ఒక కన్ఫర్మేషన్ దొరకనటువంటి నాస్తికులు శాస్త్రీయ ముసుగు తొడుక్కోవటానికి డార్వినిజం దొరికింది. మాది సైంటిఫిక్ ఫెయిత్ అంట. సైంటిఫిక్ ఫెయిత్ అంట. దాని నిండా అన్ని లొసుగులు 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 లొసుగులు. గనక సృష్టిని గూర్చినటువంటి సత్యము లోకానికి తెలియదు, నాస్తికులకు తెలియదు, ఆస్తికులకు కూడా తెలియదు.